తారుమారు అనే చందమామ కథ చెప్పుకుందాం. పాటలిపుత్రం అనే మహానగరంలో శాండిల్యుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఇతనిది గర్భదరిద్రపు కుటుంబం. ఇతనికి చదువు సంధ్యలు కూడా రావు. అందుచేత శాండిల్యుడు బ్రాహ్మణికం చేసి కూడా పొట్ట పోసుకోలేక అన్నానికి మొహం వాచి బౌద్ధ మఠంలో చేరి బౌద్ధ సన్యాసి అయ్యాడు. అయితే బౌద్ధ సన్యాసులు రోజుకు ఒక పూటే భోంచేస్తారు. అందువల్ల బౌద్ధ సన్యాసి అయినా కూడా అతడికి తృప్తిగా భోజనం లేకపోయింది. అతను బౌద్ధ సన్యాసి వేషం తీసి పారేసి ఎలాగో ఒక స్వాముల వారిని ఆశ్రయించాడు. సన్యాసులకు భిక్షులు దండిగా జరుగుతాయి. వారి శిష్యులకు తిండి లోటు ఉండదని శాండిల్యుడు ఈ పని చేశాడు. శాండిల్యుడు ఆశ్రయించిన స్వాముల వారు గొప్ప జ్ఞాని, గొప్ప యోగి కూడాను. ఒకనాటి ఉదయం గురు శిష్యులిద్దరూ నగరంలో నడుస్తూ ఒక పెద్ద ఉద్యానవనం దగ్గరికి వచ్చారు. దారి పొడుగున శాండిల్యుడు భిక్షలను గురించి, భక్ష్యాలను గురించి వసపోసిన పిట్టలాగా వాగుతుంటే స్వాముల వారు ఓర్పుతో సహిస్తున్నాడు. శాండిల్యుడు మూఢుడు కూడాను. ఉద్యానవనం చూస్తూనే వెనక్కి తగ్గి స్వాముల వారు నడవరా అంటే, అమ్మో నాకు భయం, అశోక చెట్టు చిగుళ్ళ వెనుక పెద్ద పులి దాక్కుని ఉంటుందట, ముందు మీరు నడవండి అన్నాడు. చదువుకోరా నాయనా, నీకీ అపోహలన్నీ పోతాయి అన్నాడు స్వాములవారు. ముందు భోజనం సంగతి చూడాలండి అన్నాడు శిష్యుడు. ఆ నగరంలోనే వసంతసేన అనే వేశ్య ఉంటున్నది. ఆమెకు రామిలకుడు అనే ప్రియుడున్నాడు. అతను ఆమెను ఈ పూట ఈ ఉద్యానవనానికి రమ్మని కబురు చేశాడు. అందుచేత వసంతసేన ఇద్దరు చెలికత్తెలను వెంటబెట్టుకుని ఈ సమయానికి ఉద్యానవనానికి వచ్చింది. కానీ రామీలకుడే రాలేదు. అతను జూదరులైన స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళి ఆలస్యం చేశాడు. రామిలకుణ్ణి పిలుచుకురావడానికని వసంతసేన తన చెలికత్తెలలో మధుకరిక అనే దాన్ని పంపింది. పరభృతిక అనే చెలికత్తె మాత్రం ఆమె వెంట ఉన్నది. మంచి వసంతకాలం, ఉద్యానవనం శోభగా ఉన్నది. ఆ ఉత్సాహంలో వసంతసేన గొంతెత్తి హాయిగా పాడసాగింది. ఆ పాట వినగానే శాండిల్యుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అతను తన గురువును కూడా పాట ఆలకించి ఆనందించమన్నాడు. స్వాముల వారు ఆ పాటలో ఏమాత్రమూ ఆసక్తి చూపకపోయేసరికి చీదరించుకొని శాండిల్యుడు వసంతసేన ఉండే చోటు సమీపించి ఆమెను చూస్తూ పాట వింటూ నోరు తెరుచుకుని అక్కడే నిలబడిపోయాడు. వసంతసేన పాట ముగించి తన వెంట ఉండే పరభృతికతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ మాటలను బట్టి ఆమె వేశ్య అని, తనకే డబ్బుంటే ఆమె స్నేహం తనకు కూడా లభించేదేనని అనుకున్నాడు శాండిల్యుడు. ఇంతలో అక్కడికి యమకింకరుడొకడు వచ్చాడు. వసంతసేనకు ఆయుర్దాయం తీరిపోయిందని చెప్పి ఆమె ప్రాణాలు పట్టుకురమ్మని వాణ్ణి పంపారు. వాడు వచ్చి ఒక పక్కగా నిలబడి ఆమె ప్రాణాలు తీసుకుపోయే అవకాశం కోసం వేచి ఉన్నాడు. వసంతసేన అశోక చెట్టు చిగుళ్ళు కొయ్యడానికి లేచింది. నేను కోస్తాను, నువ్వు ఉండు అని పరభృతిక అంటున్నా ఆమె ఆగలేదు. వసంతసేన అందరి చిగుళ్లను ఎగరెగిరి అందుకుని కోస్తూ ఉన్న సమయంలో యమకింకరుడు పాము రూపం ధరించి ఆమెను కాటువేశాడు. తనను కరిచినది పాము అని తెలియగానే వసంతసేన కెవ్వునార్చింది. ఆమెకు వికారాలు ప్రారంభమయ్యాయి. పరభృతిక లబలబలాడసాగింది. ఈ గోల విని శాండిల్యుడు సమీపానికి వచ్చి జరిగినది చూసి అవతలికి వెళ్ళి గురువుగారితో చెప్పాడు. కర్మక్షయం అయింది కాబోలు అని స్వాములవారు నిశ్చింతగా అన్నాడు. శాండిల్యుడు గురువుగారి మీద రోతపడి వసంతసేన పడి ఉన్న చోటికి వచ్చాడు. వసంతసేనకు అవసాన గడియ సమీపించింది. ఆమె తన తల్లికి నమస్కారాలు, రామీలకుడికి తన ప్రేమ చెప్పుకుని ప్రాణాలు వదిలింది. ఆమె చనిపోయినందుకు శాండిల్యుడు బిగ్గరగా ఏడవసాగాడు. అతను చూడబోతే సాధువులాగా ఉన్నాడు. ముక్కు మొహం ఎరుగని మనిషి కోసం ఏడుస్తున్నాడు. పరభృతిక అతన్ని చూసి ఎవరో పాపం దయార్థ హృదయుడు లాగున్నాడు అనుకుని వసంతసేన వద్ద ఉండమని అతన్ని వేడుకుని జరిగిన సంగతి వసంతసేన తల్లికి చెప్పడానికి వెళ్ళిపోయింది. శాండిల్యుడు వసంతసేనకు ఏవేవో పరిచర్యలు చేయసాగాడు. ఆమె ప్రాణాలతో ఉండగా తాకలేకపోతినే అని ఎంతగానో దిగులు పడ్డాడు. అవతలి నుంచి స్వాముల వారు పిలుస్తున్నాడు.
వచ్చి అధ్యయనం చెయ్యమంటున్నాడు. కానీ ఆయన మాటలు శాండిల్యుడి తలకు ఎక్కడం లేదు. వసంతసేన కారణంగా తన శిష్యుడి బుర్ర పూర్తిగా చెడిపోయిందని స్వాముల వారు గ్రహించారు. అతడికి ఆమె తప్ప ఇప్పుడు మరొక ప్రపంచం లేదు. తన శిష్యుడి బుద్ధి మార్చాలంటే వసంతసేన ద్వారానే మార్చాలి. స్వాముల వారు మహాయోగి. ఆయన తన శరీరాన్ని వదిలి చనిపోయిన వసంతసేన శరీరంలో ప్రవేశించాడు. చచ్చిపోయిన వసంతసేన కదలడము, కళ్ళు తెరవడము, లేచి కూర్చోవడము చూసి శాండిల్యుడు పరమానంద భరితుడయ్యాడు. అతడికి తన ప్రాణాలే పోయి తిరిగి వచ్చినంత సంతోషం కలిగింది. శాండిల్యా, శాండిల్యా అని వసంతసేన పిలిచింది. ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ శాండిల్యుడు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. కాళ్ళు చేతులు కడుక్కురా, అంతదాకా నన్ను అంటడానికి వీల్లేదు అన్నది వసంతసేన. అబ్బో, ఈమె ఎంత పవిత్రురాలో అనుకున్నాడు శాండిల్యుడు. ఆ మాట్లాడేది స్వాముల వారేనని తెలియక, శాండిల్య అధ్యయనం చెయ్యి అని వసంతసేన అతన్ని ఆజ్ఞాపించింది. ఈమెకు కూడా గురువుగారి పిచ్చే పట్టిందా అనుకున్నాడు శాండిల్యుడు. చెంగు విడిచిపెట్టు, నల్ల మొహము నువ్వును అని వసంతసేన గదమాయించేసరికి రామీలకుడు నివ్వేరపోయి ఏమిటిది అని పరభృతికను అడిగాడు. వసంతసేన పాము కరిచి పడిపోయిందని, మళ్ళీ లేచినప్పటి నుంచి ఈ తీరున పిచ్చి మాటలు మాట్లాడుతున్నదని పరభృతిక అతనికి చెప్పింది. ఇంతలో వైద్యుడు ఏది ఆ మనిషి అంటూ వచ్చాడు. పరభృతిక వసంతసేనను చూపింది. నిజానికి వైద్యుడు గట్టివాడే. వసంతసేనను చూస్తూనే ఆమె పామును చూసి భయపడిందని, కాటు కూడా తిన్నదని తెలుసుకొని తన సరంజామా అంతా పరిచి పాము మంత్రాలు చదవసాగాడు. ఓరి పిచ్చి వైద్యుడా, చాలు చాలు అన్నది వసంతసేన. వైద్యుడు ఆశ్చర్యపడి తనకన్నా గట్టి వైద్యుణ్ణి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపుగా వసంతసేన ప్రాణాలను పట్టుకుపోయిన యమకింకరుడు యమధర్మరాజు చేత నానా తిట్లు తిన్నాడు. వాడు తేవలసింది ఈ వసంతసేన ప్రాణాలు కావట, ఇంకో వసంతసేననట. ఈమె ప్రాణాలు ఈమె శరీరంలో ప్రవేశపెట్టి రెండో వసంతసేనను వెంటనే పట్టుకురా అని యముడు కింకరుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆలస్యమైపోతే వసంతసేనకు దహన క్రియలు కూడా అయిపోతాయేమోనని హడలిపోతూ యమకింకరుడు వసంతసేన ప్రాణాలతో వచ్చి చేరాడు. కాని వసంతసేన కళేబరంలో అదివరకే ప్రాణాలు చేరి ఉండడం చూసి వాడు నిర్ఘాంతపోయాడు. వసంతసేన శరీరంలో ఉన్న జీవుడు మహాజ్ఞాని అని యమకింకరుడు తెలుసుకున్నాడు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తన వద్ద ఉన్న వేశ్య ప్రాణాలు ఏదో ఒక బొందెలో చేర్చి తాను రెండో వసంతసేన ప్రాణాలు తీసుకుని యమధర్మరాజు వద్దకు సత్వరం వెళ్ళాలి. ఏమి చెయ్యడానికి పాలుపోక యమకింకరుడు వసంతసేన ప్రాణాలను స్వాముల వారి శరీరంలో చేర్చి తన పని చూసుకోబోయాడు. స్వాముల వారు లేచి కూర్చుని పరభృతిక, ఓ పరభృతిక అని పిలవసాగాడు. నిజానికి ఆ పిలుపు వసంతసేనదే. అమ్మయ్యా, స్వాముల వారు బతికాడు అనుకున్నాడు శాండిల్యుడు. అమ్మయ్యా, రామీలకుడేడి అని స్వాముల వారి శరీరంలో ఉన్న వేశ్య అడిగింది. ఏమి స్వామి అంటూ రామీలకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. నన్ను పట్టుకో రామీలక, దగ్గరికి రా అని స్వాముల వారు ప్రేమగా పిలవడం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అసలు స్వాముల వారి ప్రవర్తన యావత్తు వసంతసేనను జ్ఞాపకం చేస్తుంది. ఆయన రామీలకుణ్ణి ఇవాళ ఇంత ఆలస్యం చేశావేం అని అడిగాడు. దూరంగా నిలబడి ఉన్న వసంతసేన తల్లిని చూసి, అమ్మా, నేనిక్కడనే ఉన్నాను, రావే అన్నాడు. అవతల వసంతసేన అచ్చు స్వాముల వారల్లే ప్రవర్తిస్తుంది. 8 మంది కుప్పెలు తెచ్చిన కొత్త వైద్యుణ్ణి ఆమె అదరగొట్టింది. కరిచిన పాము ఏ జాతిదో చెప్పు, నీకు శాస్త్రం తెలుసా అని అతన్ని దబాయించింది. అతను తనకు తెలిసినదేదో చెబితే అందులో తప్పులు పట్టింది. విషవేగాలు ఎన్ని ఉన్నాయో చెప్పమన్నది. ఇది మన వల్ల కుదిరే వ్యాధి కాదు అన్నాడు కొత్త వైద్యుడు. యమకింకరుడు మళ్ళీ వచ్చాడు. అతడి పని ఇంకా ముగియలేదు. వసంతసేన ప్రాణాలు ఇంకా వసంతసేన శరీరంలోకి చేరలేదు. అలా చేర్చే పూచి యమకింకరుడిది. వాడు వసంతసేనకు నమస్కారం చేసి, స్వామి, తమరు ఈ వేశ్య శరీరాన్ని వదిలిపెట్టాలి అని ప్రార్థించాడు. సరే అన్నాడు వేశ్యలో ఉన్న స్వాములవారు.
ఆయన తన ప్రాణాలను యోగశక్తి చేత పైకి తీసుకోగానే యమకింకరుడు స్వాముల వారి శరీరంలోని వసంతసేన ప్రాణాలను ఆమె శరీరంలోకి చేర్చాడు. స్వాముల వారి ప్రాణాలు తిరిగి ఆయన శరీరం చేరుకున్నాయి. యమకింకరుడు వెళ్ళిపోయాడు. ఇంతసేపటికి వసంతసేనలాగా ప్రవర్తించసాగింది. ఆమె తన తల్లిని, రామీలకుని, దాసీలను మామూలుగా పలకరించి మాట్లాడింది. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళంతా. స్వాముల వారు కూడా వేశ్యలాగా మాట్లాడడం మానేసి స్వాముల వారిలాగా మాట్లాడడం సాగించేసరికి శాండిల్యుడు తృప్తిపడి, స్వామి, ఏమిటి ప్రహసనం, ఎందుకిలా జరిగింది అని అడిగాడు. సూర్యాస్తమం అవుతున్నది, అంతా తాపీగా చెబుతాను, మనం పోదాం పదా అంటూ స్వాముల వారు శిష్యుడితో సహా అక్కడి నుంచి కదిలాడు. కథ సమాప్తం. రాజైన రైతు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఫ్రిజియా దేశంలో గోర్డియస్ అనే రైతు యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు తన ఎడ్ల బండి కట్టుకుని నగరానికి బయలుదేరాడు. బండి కొంత దూరం వెళ్ళేసరికి ఎక్కడి నుంచో ఒక గరుడ పక్షి వచ్చి ఎద్దులకు మధ్యగా పోలు మీద కూర్చున్నది. ఇది శుభశకునమని గ్రీకుల నమ్మకం. తనకు కలగబోయే మంచి యోగమేమిటా అని గోర్డియస్ ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో టెల్మినస్ నగరంలో రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజ్యం అరాచకమైంది. ఆ సమయంలో ఒక భక్తురాలికి గనం పూని రచ్చపట్టులో కూడిన ప్రజలతో ఇలా చెప్పింది, మీరేమీ నిరాశపడకండి, మీ రాజు ఎడ్ల బండి ఎక్కి ఇటే వస్తున్నాడు. బండిలోకి అతని సరసన మీ కాబోయే రాణి కూడా కూర్చుని ఉన్నది. బండి పోలు మీద ఒక గరుడ పక్షి కూర్చుని ఉన్నది. ఈ వివరాలన్నీ తెలియగానే ప్రజలు సంతోషించి తమ కొత్త రాజు కోసం ఎదురు చూడసాగారు. అయితే భక్తురాలు చెప్పిన ఈ మాటలు విన్న వారిలో ఒక యువతి గబగబా నగరం వెలుపలికి పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక ఆమెకు ఒక ఎడ్ల బండి ఎదురైంది. కానీ పోలు మీద గరుడ పక్షి కూర్చుని ఉన్నది. బండిలో ఒక యువకుడున్నాడు, కానీ అతని పక్కన ఎవరూ లేరు. నగరం నుంచి వచ్చిన యువతి బండికి ఎదురు వెళ్ళి గోర్డియస్తో, ఆగు ఆగు, నన్ను కూడా ఎక్కని అన్నది. గోర్డియస్ బండి ఆపి ఆమెను ఎక్కించుకుని తన సరసన కూర్చొనిచ్చాడు. చూడు, నన్ను పెళ్లాడతానని ప్రమాణం చేశావంటే నీకు ఈ సాయంకాలంలోగా మహా గొప్ప యోగం కలిగిస్తాను అన్నది ఆ యువతి. తనకేదో యోగం పట్టబోతున్నదని గోర్డియస్ గరుడ పక్షిని చూసినప్పుడే అనుకున్నాడు. అందుచేత అతను ఆమె మాటలకు ఆశ్చర్యపడక ఆమెను ఎగాదిగా చూసి, నీ అందానికి తగిన వివేకం కూడా ఉంటే నిన్ను పెళ్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నా వివేకం గురించి నీకేమీ సందేహం వద్దు అంటూ ఆమె భక్తురాలు గనం పూని చెప్పిన మాటలు గోర్డియస్కు చెప్పి, నేనీ బండిలో ఎక్కకపోతే నీవు రాజు కాలేవు అన్నది. గోర్డియస్ అవునన్నట్టు తల ఊపాడు. ఇంకా జాము పొద్దుండగానే బండి నగరం ప్రవేశించింది. ఎడ్ల బండి పోలు మీద గరుడ పక్షి, బండిలో పక్క పక్కనే కూర్చుని యువతీ యువకులు కనిపించగానే ప్రజలు ఉత్సాహంతో రాజు రాజు అంటూ పెద్దగా జయ జయధ్వానాలు చేశారు. ఈ విధంగా గోర్డియస్ టెర్మినస్ నగరానికి రాజు అయ్యాడు. తనకి అదృష్టం కలిగించిన బండి పోలుకు కాడికి కలిపి ఒక చిత్రమైన ముడి వేసి ఆ రెంటిని ఈశ్వరుడికి అంకితం చేసి దేవాలయంలో ఉంచి, ఈ ముడి విప్పినవాడు ప్రపంచానికంతకు సార్వభౌముడవుతాడు అని చెప్పాడు. గోర్డియస్ వేసిన ఆ వింత ముడిని విప్పేందుకు చాలామంది ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. ప్రపంచాన్ని జయించడానికి కంకణం కట్టుకున్న అలెగ్జాండర్ కూడా ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించి విఫలుడై విసిగి చివరకు తన కత్తితో దాన్ని ఛేదించాడట. కథ సమాప్తం. శుభం.